వ్యాస అన్నది ఒక పదవి. వ్యాసుడిగా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అందుకే వ్యాసాంశ అవతారం. వ్యాసుడు పరమేశ్వరుని యొక్క అవతారములలో ఒక అవతారము. అవతారము అంటే క్రిందికి వచ్చుట. కళావతారము అంటారు దాన్ని. కళావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకంలో ధర్మాన్ని ఎలా పట్టుకోవాలో, ఎలా ఆచరించాలో, భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గములు ఏమిటో, అందులో ఎలా ప్రయాణం చెయ్యాలో లోకానికి బోధ చేసి లోకంలో ఉన్న జనుల్ని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చడానికి భగవంతుడే ఆ ఒక గురువు రూపంలో భూమి మీదకి దిగొస్తే కళావతారం అంటారు. వ్యాసుడు, కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, శంకర భగవత్పాదులు, ఇటువంటి వాళ్ళందరూ కళావతారాల్లోకి వస్తారు. అటువంటి కళావతారంలో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడు వేదములను విభాగము చేసి ఉండకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆయు ప్రమాణానికి అసలు వేదం చదువుకున్నవాడు, వేదంలో ఉన్నటువంటి రీతిలో యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్టుగా చూడగలిగిన వాడు ఈ లోకంలో మిగిలి ఉండేవాడు కానే కాడు. అందుకే ఆయన భాగవతంలో ఒక మాట అంటాడు, నేను హోత, అధ్వరువు, బ్రహ్మ, ఉద్గాత అనబడేటటువంటి 4 స్థానములను పూర్తయి 4 స్థానములలో 4 విద్వాంసులు కూర్చుని యజ్ఞయాగాది క్రతువులు నిర్విరామంగా అవి ఏ విధమైనటువంటి భంగం లేకుండా జరుగుతూ ఆ యజ్ఞయాగాది క్రతువులలో ఇచ్చిన హవిస్సు దేవతలు అందుకుని ప్రీతి చెందిన దేవతలు వర్షాలు కురిపిస్తే ఆ వర్షముల చేత లోకమంతా సుభిక్షంగా ఉండి మళ్ళీ వీళ్ళు సంపదలు పొందినందుకు యజ్ఞం చేస్తే మళ్ళీ యజ్ఞంలో హవిస్సులు దేవతలు అందుకుని మళ్ళీ దేవతలు వానలు కురిపిస్తే ధర్మచక్రం ఇలా నడవాలి అంటే వేదము విభాగం చెయ్యకపోతే ఉత్తరోత్తర కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు నడవక క్షామం పెరిగిపోయి లోకంలో ఎవరు అన్నం తినడానికి కూడా యోగ్యతని పొందని స్థితి చేరిపోతారు. కాబట్టి నేను వేదాన్ని విభాగం చేస్తున్నానని వేద విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడే. ఆ వ్యాసుడు లేని నాడు వేద విభాగం లేదు, వేద మంత్రం లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు. 100 సంవత్సరముల ఆయుర్దాయంలో వేదంలో ఎవరు ఏది చదవగలరన్నది ఒక అయోమయావస్థ. అందుకే వేదవ్యాసుడు మహాపురుషుడు. ఆయన లేని నాడు లోకం అంతా కూడా గుడ్డిదైపోయి ఉంటుంది. వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి ఎవరు ఏది చెప్పనివ్వండి, వ్యాసుడు చెప్పింది చెప్పాలి తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా ఎందుచేతనంటే 18 పురాణములను ఇచ్చినవాడు వ్యాసుడే. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడే. నేను జరిగినటువంటి కథ ఏది ఉన్నదో ఆ కథని లోకంలో సమస్తమైనటువంటి నీతి తెలియడానికి 4 వేదములలో ఉన్న సారాన్ని పిండుతాన్ని చంద్రవంశంలో ఉన్నటువంటి రాజుల కథగా మహాభారతాన్ని పంచమ వేదంగా అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు. అసలు ఉపనిషత్తుల యొక్క సారాంశమై జ్ఞానకాండకు ఆలవాలమై అయోమయం లేకుండా భగవత్తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి బ్రహ్మసూత్రములను మనకు అందించినటువంటి వాడు వ్యాసుడే. ఉపనిషత్తులను అందించినటువంటి వాడు వ్యాసుడే. అంతటి మహాపురుషుడు వ్యాసుడు. బ్రహ్మసూత్రాలు ఇచ్చాను, అష్టాదశ పురాణాలు ఇచ్చాను, అయినా నా మనసు ఎందుకో వెలితిగా ఉంది, ఎందుకు నాకు ఇలా నిరాశగా ఉన్నది అని ఒక చోట కూర్చున్నాడు. నారద మహర్షి వచ్చాడు. వచ్చి పిలుస్తూనే అద్భుతమైన మాటలతో పిలిచాడు. ధాతవు, భరతశ్రుతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, వినీతుడవీవు చెలించి. ఏమిటయా వ్యాస, నువ్వే సామాన్యమైనటువంటి వాడివా? ధాతవు, ధాత అంటే సమస్తము తన యందున్నవాడు, ఆయనకి తెలియని విషయం లేదు. ధాతవు, భారత శృతి విధాతవు, భారతమనబడేటటువంటి కొత్త వేదాన్ని రచించిన వాడివి, పంచమ వేదాన్ని. నువ్వు బ్రహ్మతత్వ నిర్ణేతవు, పరబ్రహ్మం ఎలా ఉంటుందో చెప్పగలిగినటువంటి వాడివి, ఆ తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి. పైగా కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, నువ్వు గొప్ప యోగాన్ని నేర్చుకున్నవాడివి, యోగివి. అటువంటి వాడివి చల్లరే కాతుర కైబడిన్ భగవ కారణమేమి పరాశరత్మజ. ఏమిటి సామాన్యుళ్ళ ఇలా ఏడుస్తున్నావు, ఏమిటి ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఎందుకు నీ మనసు చిన్నబుచ్చుకుందని అడిగాడు. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఇన్ని విషయాలు ఇచ్చాను లోకానికి, అయినా నాకెందుకో మనసు చిన్నబుచ్చుకుందన్నాడు మహానుభావుడు. ఎంత లోకోపకార బుద్ధియో అంటే అప్పుడు
నారదుడు అన్నాడు, నువ్వు అన్నీ చేశావు, కానీ భగవంతుని యొక్క కథలు, శ్రీమన్నారాయణుని యొక్క కథలు లోకానికి ప్రచారం చేసి ఆ భక్తితో ఆ కథలు వింటుండగా మనసు పరవశించిపోయి భక్తి కుదురుకోవడానికి కేవలము భక్తి సంబంధమైన గ్రంథాన్ని రచన చెయ్యలేదు. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్. ఎన్ని గ్రంథములను రచన చేసినప్పటికీ శ్రీహరి నామములను, శ్రీహరి యొక్క కథలను, పరమ భక్తిని వర్ణించినటువంటి గ్రంథాలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయంటే, ఆ విష్ణునామాన్ని పేర్కొనకపోతే, విష్ణు భక్తిని ప్రచారం చెయ్యలేకపోతే దాని వలన పిండం పెట్టే రేవులైపోతాయి. మానస సరోవరంతో సమానమవుతుంది విష్ణుభక్తి. కాబట్టి విష్ణుభక్తితో కూడుకున్న గ్రంథాన్ని రచన చేయవయా అన్నాడు. అంటే మహానుభావుడు నారదుడు చెప్పేటప్పుడు, ఏ విష్ణు కేవలము అపశబ్దంబుల కూడియున్ హరి కథాలాపనంబుల్, అవి సరిగ్గా పలుకుతున్నాడా పలకట్లేదా అన్నదానితో కూడా సంబంధం లేదు. హరికథలు ఒకడికొకడు చెప్పుకునేటప్పుడు సరిగా చెప్పుకోకపోయినా సరే ఆ కథలు చెప్పుకుంటూ స్మరిస్తూ జపములు చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు వక్రుచ్చుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా. తత్వజ్ఞ చింతింపుమా, ఆ విష్ణు కథలు అలా చెప్పుకుంటారే, ఆ కథలతో కూడిన గ్రంథాన్ని నువ్వు రచన చెయ్యొద్దు, భగవంతుని యొక్క అవతారాలు వర్ణించద్దు, అందుకని అటువంటి గ్రంథాన్ని రచన చెయ్యి అన్నాడు. అంటే అప్పుడు లోకానికి అంతటికీ కూడా అందించడానికి భక్తి సారంతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథాన్ని రచించి 12 స్కంధములతో రచించి మనకందరికీ కూడా అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు లేనినాడు అసలు వాంగ్మయం కాదు, మనుష్య జన్మ చీకటి. అటువంటి వాడు, అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుణ్ణి స్మరించాలి, స్మరించి నమస్కరించాలి, వ్యాసుణ్ణి పిలిచి పూజ చెయ్యాలి. వ్యాసుణ్ణి పిలిచి పూజ చెయ్యండి అని ఇంకొక తిథి నిర్ణయం చేస్తే, మా అబ్బాయి ఉపనయనం ఉందండి, మా తమ్ముడి పెళ్ళి ఉందండి అని వెళ్ళిపోతారని ఎవరూ ఏ శుభకార్యాలు చేసుకోనటువంటి ఆషాఢమాసంలో శుక్లపక్ష పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా నిర్ణయించారు. ఆ రోజున పూజ చేయవలసినది వ్యాసుడొక్కడినే. వ్యాసుడికే పూజ, వ్యాసుడికే గౌరవం. వ్యాసుడు ఎవరిలో ఉంటాడు అంటే గురువులో ఉంటాడు. గురువులో ఉండి, అందుకే ఆయన పుస్తకం పెట్టుకున్న పీఠాన్ని కూడా వ్యాసపీఠం అనే పిలుస్తారు. గురువుని వ్యాసుడు ఆవహించి తాను చెప్పిన విషయాన్ని గురువుల చేత చెప్పించి లోకానికి ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.